ఇక్కడ షేడెడ్ పార్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ షేడెడ్ పార్ట్ కాస్త ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ షేడెడ్ పార్ట్ అనేది ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అంటే ఎన్ని స్టెప్పులు తిరిగింది ఇది? ఇక్కడ 1 2 స్టెప్స్. 2 స్టెప్స్ ఎలా వచ్చింది? నెగటివ్ డైరెక్షన్ అంటే అపసవ్య దిశ. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి షేడెడ్ పార్ట్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి షేడెడ్ పార్ట్ ఇక్కడికి వచ్చింది. కాకపోతే ఎన్ని స్టెప్స్ అనేది మనం చూసుకోవాలా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఇది 2 స్టెప్స్ వెనక్కి తిరిగింది. తదుపరి కూడా ఖచ్చితంగా ఈ షాడో రీజన్ అనేది పైకి వెళ్ళాలి. ఇటు ఇక్కడ ఉన్నది కాస్త ఇటు డైరెక్షన్లో ఉండాలి. షాడో ఎక్కడ ఉంది అనేది చూడాలి. ఇది కాదు, అలాగే ఇది కూడా కాదు. కానీ 2 టాప్ డైరెక్షనే ఉన్నాయి. ఇది 2 టాప్ డైరెక్షనే ఉన్నాయి. కాకపోతే ఎవరు ఎక్కడ రావాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. మనం ప్లాన్ చేయాలి. ఎలా వస్తుందో చూడాలి. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటిది ఈ ఖాళీ పక్కనే ఉంది. దీని రొటేషన్ ఇక్కడ ఈ విధంగా రొటేట్ అయ్యింది. ఈ ఖాళీ ఈ పెద్ద బాక్స్ ఏదైతే ఉందో ఇది దీనికి రైట్ సైడ్లో ఉంది. అలాగే పెద్ద బాక్స్ అనేది దీనికి రైట్ సైడ్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా షేడెడ్ పార్ట్కి పెద్ద బాక్స్ అనేది రైట్ సైడ్లో ఉండాల్సిందే. ఇక్కడ చూడండి, ఇది షేడెడ్ పార్ట్ పెద్ద బాక్స్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇది కాదు. కాబట్టి ఇది రైట్ సైడ్లో ఉండాలి. సర్కిల్ భ్రమిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇక్కడికి వెళ్ళింది, తర్వాత ఇక్కడికి వెళ్తుంది, తర్వాత ఇక్కడికి వస్తుంది. అది దాని పని చేస్తుంది. కాబట్టి యూ విల్ గెట్ హియర్. సర్కిల్ని చూస్తే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ నెక్స్ట్ దానికి ఏమైపోయింది? ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఏమవుతుంది? ఖచ్చితంగా దీంట్లోకే వస్తుంది. అదో దీంట్లోకే వచ్చింది. దేర్ ఫర్ ద ఆప్షన్ ఈజ్ సి. ఓకే, మంచి ప్రాబ్లమ్స్ బాగుంటుంది.